స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఉండి నేను ఆరాధించే భాగ్యము దయచేసినందుకు స్తోత్రాలు. ఈ దినమని వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మేము ఈ లోకంలో ఏ రీతిగా సంచరించాలో నీ మాటల ద్వారా మేము బ్రతుకుడుకు నీకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి. ఇంకా రావాల్సిన ప్రవేశపెట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి. గడిచిన నెలంతా కాపాడిన తండ్రి స్తోత్రాలు. ఈ మాసం మొదటి ఆదివారం నుంచి నెల చివరి ఆదివారం వరకును నీ దయాన్ని కరుణాన్ని కటాక్షాలు ఉంచండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అక్టోబర్ మాసం అంతటిపై నీ దయ ఉంచి నడిపించమని కృపలో సహాయం దయచేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సముద్రం కూర్చోవలసిందిగా ప్రభు పేరిట సగమందరికీ మనం చేస్తూ ఉన్నాము. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యధికమైన కృప చేత మరి గడిచిన సెప్టెంబర్ మాసం అంతా దేవుడు కాపాడి తన కృపలో భద్రపరిచి మరి అక్టోబర్ మాసం మొదటి ఆదివారం 2024లో దేవుడు మనకు దయచేసాడు. నిజంగా దేవుని కృపని ప్రభు పేరిట మనం చూస్తూ ఉన్నాం. మరి చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని మరి ఆదివారము, బుధవారం, శనివారాలు, శుక్రవారంలో మనం వింటున్నాం. మంగళవారం మనసుల గుడిలో కూడా బిడ్డలు వింటూ ఉన్నారు. వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము మన హృదయాల్లో ఫలించాలి. వాక్యం విన్నప్పుడు దాని ప్రకారంగా మనము అడుగులు వేయడానికి మనం ప్రయత్నించాలి. రాత్రి మనం ధ్యానం చేసిన దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానం చేశాం. దానియేలు దేవుడు ఏ రీతిలో చేసాడో మనం చూసాం. మరి నెబుకద్నెజరు కాలంలో, తన కుమారుడు బెల్షస్సరు కాలంలో, తర్వాత మరో మనిషి ఎవరు, ఎన్నో రాజు ఎవరు, బెల్షస్సరు తర్వాత ఏం పేరు, దర్యావేష్. దర్యావేష్ కాలం మాదియా పారసిక దేశము రాజు. మరి దర్యావేష్ కాలంలో దేవుడు దానియేలు రేవుగా వాడుతున్నాడు. చెప్పండి, రాజులు మీరు వెళ్ళిపోతున్నారు. అయితే దానియేలు నిలబడి ఏ రీతిగా ఆ దేశంలో 120 మంది ప్రధానులు, అధిపతులలో 3 ప్రధానులు, ఆ 3లో దానియేలు శ్రేష్టమైన వాడిగా చేసిన భాగాలను మనం ధ్యానం చేస్తున్నాం. దానియేలుని రాత్రి జ్ఞాపకం చేసినట్టే ఆయన దేవుని పద్ధతి విషయంలోనే తప్పుపట్టగలం, కానీ మరొక రీతిగా మనము తప్పుపట్టగలం. కనుక దేవుని పద్ధతి విషయంలో దేవుడు దానియేలు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్న మనకి తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువ వచ్చిన, తెలుగు మాట్లాడుకుంటే ఇంగ్లీష్ మాటలు ఎక్కువ మాట్లాడుకుంటాం. టీ అంటాం, లేకపోతే స్పూన్ తీసుకోమంటాం, లేకపోతే కప్పు ఏదంటాం. టీ కప్పు. కప్పు అనేది ఇంగ్లీష్ మాట, తెలుగు మాట. తెలుగు మాట ఏమంటాం? చాలా మంది ఇంగ్లీష్ మాటలో మాట్లాడుకుంటాం తెలుగు మాట కంటే. ఈరోజు మనం జ్ఞాపకం చేసిన ఒక మాట, గత ఆదివారం నెల శనివారం మనం ధ్యానం చేస్తున్న ఒక లింక్గా దానియేలు ఆశతో ఉండడానికి, దానియేలు ఉన్నతమైన స్థితిలోకి రావడానికి ఈరోజు జ్ఞాపకం చేస్తున్న దానియేలు తీసుకున్న తీర్మానం. దానియేలు తీసుకున్న తీర్మానం చాలా ప్రాముఖ్యమైనది. జనరల్గా చాలా విషయాలు, 2 విషయాలు మనకు బాగా తెలుసు, ఎస్ ఆర్ నో. ఎస్ అనేది 3 మాటలు, YES అంతేనా. నో అనేది ఎన్ని మాటలు? 4 మాటలు. 4 2 నేను 4 అనుకుంటున్నాను. ఎన్ని మాటలు? నో అనేది 2 నో. కొన్నిటికి మనం ఎస్ అని చెప్తాం, కొన్నిటికి నో అని చెప్తాం. ఎస్ అని చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, నో అని చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం దేన్ని చెప్తున్నాం? ఈరోజు కోటయ్య గారు చాలా సంతోషం, మన చెప్పండి, చాలా సంతోషము. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసేది కాక మంది విషయాలతో ప్రయాసపడ్డ వారి కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించింది కాక. ఈ సమయంలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎస్ ఆర్ నో. చాలాసార్లు మనము నో అని చెప్తున్నాము, కొన్నిసార్లు ఎస్ అని చెప్తాం. నో ఎప్పుడు చెప్తాము? ఇష్టంతో చెప్తాం, ఇష్టం లేకపోతే చెప్తామా? ఇష్టం లేకపోతే మనం నో చెప్తాం. ఇష్టమైతే చెప్తాం, ఎస్ అని చెప్తాం కదా, అంతా కదా. కనుక మన ఇష్టం ఉన్నదాన్ని ఎస్ అని చెప్తాము, అంగీకారము. ఇష్టం లేని దానికి నో, అంగీకారం లేదని చెప్తాం. మంచి బిర్యానీ, దమ్ బిర్యానీ దగ్గర మన ఎస్ అని చెప్తాం, నో అని చెప్తామా?
చెప్పండి. మామూలుగా చెప్తా, ఓపికగా చెప్తున్నా. ఒక మంచి దమ్ బిర్యానీ తెచ్చి పెట్టాము, లెగ్ పీస్ తెచ్చి పెట్టారు. అప్పుడు ఎస్ఎన్ చెప్తాను కదా, ఎస్ఎన్ చెప్తా, ఎస్ఎన్ నో అని చెప్పాం. ఒకసారి జ్ఞాపకం చేసిందా, దానియేలు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఒకే ఒకటి చదివించు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూద్దాం. దానియేలుని బబులోను దేశానికి నెబుకద్నెజరు తీసుకుపోయాడు. మరి యెరూషలేము మీదకి దండయాత్ర చేసి యెరూషలేము యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో యూదా దేశాన్ని యెహోయాకీము అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు నెబుకద్నెజరు బబులోను దేశం నుంచి వచ్చి ఆ దేశంలో అందరినీ తీసుకుని వెళ్తూ రాత్రి జ్ఞాపకం చేసిన నెబుకద్నెజరు కుమారుడు బెల్షాజరు దేవుని పాత్రలు తీసుకొచ్చాడు. మన మొదలవుతున్న మన పాత్రలు తీసుకున్న బాక్సులు, మన ప్లాస్టిక్ బాక్సులు, వాళ్ళు బంగారు బాక్స్ వాడుతున్నారు. బంగారు పాత్రను వెండి పాత్రలు, బంగారు పాత్రలు వెండి పాత్రలు వాడుకునేవాడు. ఆ బంగారు పాత్ర వెండి పాత్రలు దేవుని ఉపకరణంలో తీసుకెళ్ళి నెబుకద్నెజరు తన దగ్గర పెట్టుకుంటే ఆ పాత్రలు బయటకు తెప్పించి తన కుమారుడు బెల్షాజరు బయటకు తెప్పించి ఆ పాత్రలో బ్రాందీ, విస్కీ అనేకమైన వాటి పోసుకొని తాగుతూ ఏం చేశాడంటే వాళ్ళ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, వాళ్ళ దేవుణ్ణి కనపరుస్తున్నాడు. దేవుని ఉగ్రత వచ్చింది. అదే అధ్యాయంలో గోడ మీద మెనైనట్టే రాత్రి జ్ఞాపకం చేశాను. అది దానియేలు మాత్రమే చెప్పగలిగాడు. నీవు క్రాస్లో వేయిగా తక్కువగా కనబడుతుంది. ఇప్పుడు అది చెప్పుకునే సమయం కాదు. దానియేలు ఆ రీతిగా తెలుసుకోవడానికి, దానియేలు ఆ రీతిగా ఉన్నతంగా ఉండటానికి, అసలు బబులోను దేశానికి మొదటి 2 వచనాల్లో ఒక బానిసగా తీసుకుపోయినటువంటి దానియేలు అక్కడ దేశాన్ని పరిపాలించే 3 ప్రమాదంలో ముఖ్యమైన వాడుగా ఉండడానికి కారణం ఏంటంటే దానియేలు యొక్క తీర్మానము. ఏం తీర్మానం? దానియేలు తీసుకొచ్చి వారికి కల్దీయులకి నేర్పించాలనుకున్నాడు. వారు జ్ఞానం కలిగిన వారు, తత్వ జ్ఞానం తెలిసిన వారంట. చూడండి ఏమని రాస్తారు తెలుసా? 4వ వచనం కనపడుతుంది 1వ అధ్యాయం. చూడండి, ఇశ్రాయేలు వంశములలో ముఖ్యులై లోపలేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారు రాజనగరుడు నిరోధకుల కొందరు వారు పంపించాలని తప్పించి కల్దీయుల విద్యను భాష వారికి, కల్దీయుల విద్య భాష ఈరోజు మన ఎందుకంటే వారు పూర్వీకులది కల్దీయుల భాష. ఎందుకు? ఆదికాండం 11వ అధ్యాయంలో కల్దీయులు, చూడండి అక్కడ రాయబడిన మాట, ఆదికాండం 11వ అధ్యాయంలో రాయబడుతున్న మాట దానియేలు అబ్రహాము రాకముందు వారు నివసించిన స్థలం మనకు కనపడుతుంది. 11వ అధ్యాయం చివరి భాగంలో చూసినట్లయితే 31వ వచనం. తెరహు కుమారుడు అబ్రహాము తన కుమారుడును శారా కుమారుడు లోతును తనకున్న అబ్రహాము భార్య శారాను తన కోడలను తీసుకొని కానాను వెళ్ళి కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టికి వచ్చి అక్కడ ఏ ఊరు ఉన్నారు? కల్దీయుల ఊరు, కల్దీయుల పట్టణము. ఆ కల్దీయుల ఊరు పట్టణంలో ఉండకూడదు, అది పనికిరాదు, అక్కడి నుంచి వెళ్ళిపోమని అబ్రహాము చెప్పాడు. అబ్రహాము వెళ్ళిపోయాడు. అబ్రహాము సంతానం యాకోబు 12 మంది వంశం వచ్చింది. దానిలో వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగో వీళ్ళందరూ యూదా దేశంలో యెహోయాకీము కాలంలో వారి వంశంలో వచ్చిన వాళ్ళకి ఏ భాష అంటే పాత భాష, పాత అలవాట్లు, పాత పద్ధతులు నేర్పించదని వీళ్ళని తీసుకొస్తే రాజు వారిని తీసుకొచ్చి వారిని అక్కడ ఏర్పాటు చేసి దానియేలు ఏమన్నాడు చూడండి. దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగో అన్నా గుర్తుపెట్టుకున్నాం. షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు నలుగురు తీసుకొస్తే ఆ ముగ్గురు ఈ స్థితిలో లేరు. దానియేలు ఒక్కడే 3 ప్రమాణంలో రాత్రి చదువుకున్నాం ముఖ్యమైన వాడిగా ఉన్నాడు. తగిన 3 గురించి అలా రాయబడ్డా. కారణం 4 వచ్చారు. 4లో దానియేలు అన్న మాట చూడండి ఏమని అంటాడు తెలుసా? 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం. మీకు అన్నపా నియమించిన రాజుకు నపుంసకుల అధిపతికి దానియేలు
హనన్య, అషాయేలు, దానియేలు. ఇట్లా నేను దానియేలు ఒకటే మాట్లాడుతూ ఏమన్నాడు? ఆ భోజనములకును శాఖ ధాన్యములకును పానములకు నీళ్లను నీ దాసులకు మాకు అప్పగించి దయచేసి ఎందుకు ఈ మాట మనం చదువుకుని చాలా వర్షాలు ఎందుకు చదువుకున్నామంటే, రాజు వారికి మంచి ఆహారం అంట. చికెన్ బిర్యానీ, వాళ్ళకి మంచి వస్త్రాలు, మంచిగా పర్ఫ్యూమ్స్, మంచిగా ఆహారం, మంచిగా పాలు, మంచిగా డైట్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి వారి జ్ఞానాన్ని వాడుకోవాలి, వారి తెలివిని వాడుకోవాలి, వారి పరిస్థితులు వాడుకోవాలి. ఎందుకంటే వారి యూతులు జ్ఞానము కలిగిన వారు. ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మీరు వార్తలు చూస్తున్నారు లేదు? రోజు ఒక గంట వార్తలు చూస్తాం. ఇజ్రాయెల్ దేశం యొక్క వార్తలు చూస్తుంటా. ఇజ్రాయెల్ దేశంలో కొరకు ప్రార్థన చేయాలి. యుద్ధము జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ దేశం ఒకటి, అయితే అమెరికా కొంచెం సపోర్ట్ చేస్తుంది. ఇస్లాం కంట్రీలన్నీ కూడా ఒకటైపోతున్నాయి. కానీ అనేకమైన వాటిని ఇజ్రాయెల్ చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని బిడ్డల యొక్క శక్తి అలాంటిది. ఇక్కడ చూసినట్టే ఇన్ని అవకాశాలు ఇస్తుంటే దానియేలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? మరి ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. ఏమంటాడు? రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తమను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రం కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని నపుంసకుల అధిపతికి వేడుకల సత్సంగముతో ప్రారంభిస్తున్నామండి. నపుంసకుల అధిపతి చెప్తున్నాడు, అయ్యా మాకు మంచి భోజనం ఏర్పాటు చేశారు, మాకు మంచి భోజనం ఏర్పాటు చేశారు, మంచి ఆహారం ఇస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, చాలా సంతోషం. అయితే రాజులు తినే ఆహారము, రాజులు తినే ఆహారము, వారు తినే పానము మేము తాగి తిని మమ్మల్ని మేమేం చేసుకోవట అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి నపుంసకుల అధిపతి అన్నాడు, అయ్యా మాకు ఆహారము వద్దంటే నో ఎసా నో నో. రాజులు అన్నం అంటే ఉన్నా మరి పుల్లిగా అన్నమా, లేకపోతే ఏమన్నా చిన్న పులిహార ఏంటి? రాజులు అన్నం అంటే ఎక్కడ ఉంది? రాజులు తినే ఆహారం, రాజులు తినే మాంసం, రాజులు తాగే ద్రాక్షరసం, రాజులు తినేది షడ్రకు మేషకు అభ్యర్థుని కొరకు పెడితే దానియేలు ఏమనంటే ఆ రాజులు తినే ఆహారము, రాజులు తాగేది తాగి మమ్మల్ని మేము అపవిత్రపరచుకొనకూడదు. కాబట్టి మా పొద్దుయ్యా ఈరోజు గుర్తుపెట్టుకుందామా? జస్ట్ సే నో. ఏమని చెప్పాడు దానియేలు? నో, వద్దు మాకు ఆహారం. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, దేవునికి ఇష్టం లేదు నీ దగ్గరికి వస్తే, దేవునికి నచ్చని నీ దగ్గరికి వస్తే, నీ జీవితంలో అది ఆనందం కావచ్చు, క్షణికమైన సంతోషం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా, దేవునికి నచ్చని ఏదైనా నీ దగ్గరికి వస్తే జస్ట్ నో, జస్ట్ సే నో. నువ్వు బిగ్గరగా పెద్దగా నో, అవసరం లేదు, అక్కరలేదు, ఈ సంపాదన అక్కర్లేదు, ఈ మోసకరమైన సంపాదన అవసరంలా, ఇది నాకు అవసరంలా, దీన్ని తీసుకొని నా యొక్క జీవితాన్ని అపవిత్రపరచుకోవడం వరకు నేను చెప్పుకునే వాడిగా ఉంటే నీ జీవితం ఉన్నతంగా ఉంటుందండి. దానియేలు జీవితం ఆలోచించడానికి అక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు అని అంటాం కదా. షడ్రకు మేషకు అక్కడ ఏమన్నా రాయబడి తెలుసా? షడ్రకు మేషకు అబేద్నెగో రాయబడుతుంది. షడ్రకు మేషకు అబేద్నెగోలు అసలు పేరు కాదు, ప్రభు చిత్రంలో వచ్చి మనం ధ్యానం చేద్దాం. అయితే సైతాను పేరు, షడ్రకు అనే పేరు, మేషకు అనే పేరు, అబేద్నెగో అనే పేరు సైతాను పేరు.
ఎందుకు సైతం పేరు వచ్చే వారిని ధ్యానం చేస్తా. వారి అసలు పేరు షడ్రకు మేషకు కాదు. వారి అసలు పేరు ఏం చేస్తారు తెలుసా? 7వ వచనం నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్షాజరనియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలుకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగోనియు పేరు పెట్టెను. పేరు మార్చేశారు. అసలు దానియేలు బెల్షాజరు అని, హనన్యాకు హజర్యా, హనన్యాకు హనన్యాకు షడ్రకనియు. హనన్యాకు ఏం పేరు పెట్టారు? షడ్రకు. మిషాయేలుకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టిరి. చూడండి 3వ అధ్యాయం చెప్తాం. పక్కన దానియేలు 3వ అధ్యాయం అది తగ్గించేస్తాం. ఇదో తగ్గించు. దానియేలు 3వ అధ్యాయం చెప్తాం. ఆ దూరాల మైదానం ప్రతి విగ్రహం పెట్టారమ్మా తెలుసా? దానికి పూజించమని చెప్పాడు రాజు. పూజించమని చెప్పినప్పుడు 16వ అధ్యాయం 16 వచ్చి 3:16 వచ్చి ఎలా పడుతుంది? షడ్రకు మేషకు. ఈ షడ్రకు మేషకు అబేద్నెగో అనే పేర్లు చిన్న క్లారిఫికేషన్. ఒక మనం గమనిస్తే షడ్రకు మేషకు అబేద్నెగో రాజు అన్నాడు, మేము నెబుకద్నెజరు ఇందు గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా దేవుడు జీవము గలవాడు, మమ్మల్ని తప్పించిన పర్వాలా, తప్పించలేని పర్వాలా అన్న వ్యక్తులు ఏమన్నా అక్కడ 10వ 16 షడ్రకు మేషకు అబేద్నెగో. నా మాట కాదు, బైబిల్ మాట కదా. అంటే ముందు వచ్చిన మొదటి అధ్యాయం చూద్దాం. ఏమని? హనన్యాకు షడ్రకు అని పేరు. హనన్యాకు ఎన్నో వచ్చిన 7వ వచనం హనన్యాకు షడ్రకు అని, మిషాయేలుకు మేషకు అని, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టెను. పేర్లు పెట్టినప్పుడు అసలు పేరుతో పిలుచుకున్నాడా? పెట్టబడిన పేరుతో పిలుచుకుంటున్నాడా? చెప్పండి. ఆ వాళ్ళ ఊరు ఎక్కడి నుంచి? మొదటి అధ్యాయంలో మనకు కనపడేది యూదా దేశంలో నుంచి, యెరూషలేములో నుంచి వచ్చేది. యెరూషలేములో పేరు తెలుగు పిలిపించుకుంటున్నాడా? వీళ్ళు ఇక్కడ పెట్టబడిన పేరు పిలిపించుకున్నారా? పెట్టబడిన అసలు పేరు మర్చిపోయారు. వీళ్ళే మర్చిపోయారు. ఎవరు? వ్యక్తులే మర్చిపోయారు. ఆ పెట్టబడిన పేరు చేసి అందుకనే షడ్రకు మేషకు అబేద్నెగో. కానీ 6వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడుతుంది. 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో రాయబడ్డ మాటలు కానీ 7వ అధ్యాయంలో చాలా సందర్భాలు అక్కడ రాత్రి కూడా మనం ధ్యానం చేసాం. ఒక మనిషి, శ్రేష్టమైన మనిషి ఉన్నాడు. అతని పేరు ఏం పేరు అన్నాడు? దానియేలు గురించి రాయబడుతుంది. లేకపోతే 6వ అధ్యాయం కానీ, లేకపోతే దానియేలు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనకు కనపడుతున్నాయి. చూడండి అక్కడ ఎన్నో అధ్యాయం చూద్దాం. ఎందుకు అంటే 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం చూడండి ఏమంటాడు? 16వ వచనం అంతటా రాజు అంటే అక్కడక్కడ తెలుస్తుంది. 6వ అధ్యాయం 16వ వచనం అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకుంటారు. దానియేలు పేరు మార్చారు. దానియేలు పేరు పెట్టారు. 6వ అధ్యాయము బెల్షాజరు. వారు బెల్షాజరు పట్టుకొని అని అన్నారా? దానియేలు పట్టుకున్నారా? దానియేలు. ఎందుకు ఇంతసేపు నేను టైం వేస్ట్ చేస్తున్నా అంటే దానియేలు పేరుగా బెల్షాజరుగా మార్చిన దానియేలుగానే పిలవబడుతున్నారు. అవునా కదా? షడ్రకు మేషకు అబేద్నెగో అసలు పేరు ఏం పిలవబడుతుంది? వాడు హనన్యాకు షడ్రకు, మిషాయేలుకు మేషకు, అజర్యాకు అబేద్నెగో. వాళ్ళ పేర్లు మాత్రం అసలు పేర్లు పోయి పిలువబడేటువంటి నకిలీ పేర్ల చేతనే పిలువబడుతున్నారు. కానీ వారు అలా పిలువబడుతూ ఒక ఎత్తు, రెండవది నో అని చెప్పకుండా మౌనంతో మరొకెత్తు. కాబట్టి ఆ స్థితిలో రాలేకపోయారు. దానియేలు నో అని చెప్పాడు. అది తిని మా శరీరం మేము అపవిత్రపరచుకోకూడదనే ఉద్దేశము. రెండవది దానియేలు మనకి దానియేలు అక్కడ బెల్షాజరు పేరు పెట్టిన దానియేలుగానే జీవిస్తున్నాడు. బెల్షాజరు వలె జీవించగల. అందుకనే సింహాసనం రాజు వచ్చి దానియేలు నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడినా అంటున్నాడు. ఈయన కూడా దానియేలును తీసుకొచ్చి సింహాల పోతూ దానియేలు మాటే వాడుతున్నారు. బైబిల్లో బెల్షాజరు వాడుతున్నారు.
వాళ్ళకు మాత్రము అసలు పేర్లు వాడకుండా షడ్రకు, మేషకు అవి ఎందుకంటే వచ్చే వారం నేను దాన్ని పూర్తిగా క్యాలిక్యులేట్ చేస్తాను అర్థాలతో. మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ రాయబడ్డ ప్రత్యేకమైన మాట ఏంటంటే దానియేలు ఆసక్తిలో ఉండడానికి మూల కారణము దానియేలు జీవితంలో నేను ఆ ఆహారమును ముట్టుకోను. ఓ బానిసగా వెళ్ళారు, ఒక ప్రత్యేకమైన స్థలంలో పెట్టారు, అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు, ఆహారము, వస్త్రాలు, నీళ్లు అన్ని శ్రేష్టమైన ఇస్తున్నారు. కానీ అన్నాడు మాకు అయిపోయా. అయితే మరి 3 నెలల తర్వాత రాజు మనం చూడాలి కదా, అప్పుడు మీరు బలహీనంగా ఉంటారేమంటే మేము బలహీనంగా ఉంటాం, శాకాహారాన్ని తింటాం, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్న నీ జీవితంలో ఏ రీతిగా దేవుని మీద ఆధారపడేవాడు ఉన్నాడు చూడండి. మొదటి కొరింథీ పత్రిక మాట చూడండి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం రాయబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం అంటే 9:24 వచ్చిన ఆఖరి చదువుడా పందెపరంగా ముందు పరిగెత్తు వాళ్ళందరూ ఆ పరిగెత్తులు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే బహుమానం పొందేంతగా పరిగెత్తండి. చూసారా? ఒకసారి చెప్పడం చూసామా? పందెపరంగా ముందు వాళ్ళందరంట పరుగు పందెంలో ఉంటారు పిల్లలు స్కూల్లో. ఎంతమంది అప్పుడు పరిగెత్తారా? 10 మంది పిల్లలు, 7 పిల్లలు, 6 పిల్లలు పరిగెత్తారు. చూడండి, పరిగెత్తిన వాళ్ళందరికీ బహుమానం వచ్చిందా? రాదు. ఎవరికి వచ్చింది? మన క్రికెట్ చాలా మంది చూస్తాం, ఎన్నో టీములు పాల్గొంటాయి. వాళ్ళ దేశాలను విడిచిపెట్టి, వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి ఆ క్రికెట్ గ్రౌండ్లో ఎంతో కష్టపడతారు. ఇంగ్లాండ్ జట్టుని, అమెరికా జట్టుని అనేకమైన వాడుతూ ఉంటారు. కానీ ప్రభు కృపను బట్టి వాళ్ళు అందరూ గెలవరు, 7-1 మాత్రమే. అంటాడు పందెములందు పరిగెత్తే వాళ్ళందరికీ బహుమానం రాదు. నువ్వు బహుమానం పొందేందుగా పరిగెత్తు. ప్రార్థనకు పోయేవాళ్ళు లేదా సేవ చేసేవాళ్ళు అందరూ దేవుని రాజ్యంలో పెడతారా లేదు మనకు తెలియదు. కానీ దేవుని రాజ్యానికి పోయేందుగా మనం దేవుడిని వెంబడించాలి. ఆయన దగ్గర పోయేందుగా మనం దేవుని మీద ఆధారపడి మన ముందుకు నడిచే వారిగా ఉండాలని దేవుడు వాక్యం జ్ఞాపకం చేయడం. అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడు? 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 12వ వచనం తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండా చూసుకోవలేను, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడన్నా పడిపోతాడేమో. ఈరోజు వరకు దేవుని బిడ్డనే మంచిదే, ఇప్పటి వరకు నమ్మకున్నా మంచిదే, యథార్థంగా మంచిదే. ఈరోజు నిజంగా పరలోకానికి వెళ్ళడానికి నీలో విశ్వాసము, భక్తి, ప్రార్థన ఉంది. రేపు ఎలా ఉంటుందో, రేపు ఇదే భక్తి కొనసాగుతుందా? సాతాను పడేసేవాడు ఉన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో దానియేలు అక్కడికి తీసుకొచ్చారు. మనం కూడా ఏమనుకుంటా అందరూ షడ్రకు, మేషకు, అబేద్నెగో దానియేలు అంట. షడ్రకు, మేషకు, అబేద్నెగో బెల్షాజారు. దానియేలు మరో పేరు బెల్షాజారు. మనకి అలవాటు షడ్రకు, మేషకు, అబేద్నెగో దానియేలు, బెల్షాజారు. ఈ ముగ్గురు పేర్లు కూడా ప్రారంభ పేర్లు కూడా హనన్యా, అజర్యా, మిషాయేలు మాట మనకు రాదు. హనన్యా, అజర్యా, మిషాయేలు, హనన్యా, అజర్యా, మిషాయేలు అనే మాట కొత్తగా ఉంటుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగో పేర్లు ఒక్కరు వస్తాయి. ఈరోజు నీ జీవితం ఏ రీతిగా ఉంది? నువ్వు పరుగు పందెంలో పరిగెడుతున్న నీ జీవితము బహుమానం ఉండేట్టుగా. దానియేలు పరిగెడుతున్నారు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేక మంది తీసుకొచ్చారు. కానీ అందరికంటే పరుగు పందెంలో గెలవాలనుకున్న దానియేలు ఉన్నాడు. నాకు అది ఆ ఆహారం అవసరం లేదు. చూసి అక్కడ రాయబడి మనం నిలబడుతున్నాం అనుకుంటామో, ఒకవేళ పడిపోతామో నిన్ను జాగ్రత్తగా కాపాడుకోమని పౌలు మొదటి కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సంఘం జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డ, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. రాత్రి మళ్ళీ ఒకసారి చదువుకున్న ఒక మాట చదువుతుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఎప్పుడైతే దానియేలు నోరు చెప్పగలిగాడు, ఎప్పుడైతే దానియేలు మంచి బిర్యానీ ఎస్సా ఎవరు నాకు తెలిసిన చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆహారం అనే క్రైస్తవులు చాలా ఉన్నారు. మంచిగా ఆహారం వేసినప్పుడే, శనివారం కూడా ఉపవాసం ఉన్నప్పుడే మంచిగా చికెన్ వాసన, బిర్యానీ వాసన ఇంట్లో నుంచి వస్తారు. ఆ ఒక్కరోజు తిని రేపు ఉపవాసం ఉందనుకుంటా ఉంటా.
ఒకరోజు మా హైదరాబాద్లోనే ఉన్న ఆ రోజు ప్రార్థన కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు మా పెద్ద కుమారుడు కన్నయ్యుడు ఆ రోజు స్పాన్సర్ బర్త్డే కార్యక్రమం మా యువాంజలి మా పెద్ద కొడుకు కాబట్టి ఆ రోజు అందరూ భోజనం చేస్తున్నాం. ఆమె పెద్దగా తిన్నట్టు సాంబార్ వస్తుంది కాబట్టి ఎందుకంటే నేను గత వారం నుంచి ఉపవాసం మా వెంటనే కాలం తినలేదు. ఈరోజు కూడా తినలేదు. చిల్లి తినకూడదు. 40 రోజులు ఇది సమర్థన 40 రోజులు తినకూడదు అనుకున్నాను. మంచి బిర్యానీలో ఉంటుంది కానీ ఆమె వెయిట్ చేసి సాంబార్ తినండి తినమ్మా. ఈరోజు బర్త్డే తినంటే కాదు, ఈ 40 రోజులు నేను తినకూడదు అనుకున్నాను. ఒక మంచి తీర్మానం పట్టుబడుతుంది, మంచి బహుమానాన్ని అనుకుంటుంది. మనము తీర్మానానికి కట్టుబడి ఉండాలి. కొన్నిసార్లు నో అని చెప్పి మంచిది కూడా నో అని చెప్పి అలవాటును కలిగి ఉండాలి. ఏదో ఉద్దరికి వస్తుందో, ఏదో కలిసి వస్తుందనో, ఏదో డబ్బులు వస్తున్నాయనో మరొక దానికి ఎప్పుడు మనము దాని వైపు చూసేవారిగా, దాని మీద ఆశపడే వారిగా ఉండనే ఉండకూడదు. ఎప్పుడైతే నో అని చెప్పాడో తన జీవితంలో గొప్ప కార్యం చూడండి. ఆదికాండంలో ఒక మాట కనపడుతుంది చూడండి. ఆదికాండము 37వ దానియేలు ఆ యొక్క గోధుల పైన ఏసేపు విషయంలో తన అన్న రూబేను ఏమన్నాడు చూడండి. 37వ అధ్యాయము 26, 27 వచ్చిన 37వ అధ్యాయము 26, 27 వచ్చిన అప్పుడు లాభం ఏదండి నా 37 37, 27 పెద్దలు చదవాలి. దాని పట్టు 37, 37 చూడండి. ఏమంటే సిరే వచ్చింది. వీడిని చంపి ఇక్కడ ఒక గుంటలో పరవేసి దృష్టభగవతిని వేసిందని చెప్పుదాము. అతడు వీని కలలేమో చూస్తుందంటే ఒకరితో మాట్లాడుతుండగా 7 వచ్చిన రూపేన్ అంటాడు పెద్దన్న. ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా వారిని విడిపించుకున్నాం. మనం అతని చంపకూడదు జ్ఞాపకం చేస్తున్నా. వీడిని చంపేద్దాము, వీడి కలలేమవుతాయో లేకపోతే వీడు కలిగినటువంటి సాక్ష్యం ఏమైందో, వాడి దర్శనాలు ఏమవుతాయో చూద్దాం. అది తెలుసుకున్న రూపేను వారి చేతిలో పడకుండా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే వారిని చంపకూడదు, వాడిని గుర్తులో వేసేద్దాం. అవసరం ఇష్మాయిలు అమ్ముకున్నా మన సొంత తమ్ముడు చంపుకుంటేట్లని అక్కడ రూబేను చెప్పిన మాట మనకు కనపడుతుంది చూడి. అది 42వ అధ్యాయము, అది 42వ అధ్యాయం మొదటి వచ్చి నేను ఏమంటుంది 42 ధాన్యము ఐగుప్తు దేశములో ఉందని యాకోబు తెలుసుకున్నప్పుడు ఈరోజు జ్ఞాపకం చేస్తాం. వీళ్ళు మాట ఇష్టపడుతున్నా నో చెప్తున్నారు అక్కడికి వెళ్ళడానికి. ఏ సేపు కనపడకూడదు. కానీ దాని యాకోబు మీరు వెళ్ళండి, వెళ్ళి ఉన్న వాస్తవాన్ని అక్కడ రాజు చెప్పండి. మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లరా. దానియేలు ఉన్నతమైన స్థలములోకి, ఉన్నతమైన వెంటడానికి తను చేసిన తీర్మానం ఉంటే రాజులు తినే ఆహారమైన, దానివల్ల మంచి రుచికరమైన భోజనమైనా, మరియు మంచి ఆరోగ్య సంబంధమైన భోజనమైనా, మరొకటైనా అక్కడ అన్నమాట అది తిని మా అమ్మలో మేము అపవిత్రపరచుకోకూడదు. అన్నం తింటే అపవిత్రపరచబడతామా? అన్నం తింటే అపవిత్రపరచబడతామా? చికెన్ తింటే అపవిత్రపరచబడతామా? దానియేలు దృష్టి లేదంటే అది రాజులు తినేది మనం తినకూడదు. మనం తినేది మనం తినాలి, వాళ్ళు తినేది వాళ్ళు తినాలి. ఈ మధ్యాహ్నం కావాల్సిన సంగతి అనుకోండి, నేను దేవుడి సంగతి కోసం నేను ఏ రీతిగా చేయాలో ఆ రీతిగా చేయాలి. దేవుని ఎరగని బిడ్డలు ఏ రీతిగా చేస్తున్నారో ఆ రీతిగా చేయాలి. అన్యులు దేవుని ఎరగని బిడ్డలు చేసినట్టుగా నేను చేయకూడదు. చేసి నన్ను నేను అపవిత్రపరుచుకోవాలి. అంత శ్రేష్టమైన మాట.
అలాంటి తీర్మానం నీ జీవితంలో కనపడుతుందా? ఇంకా చూడండి, ఒక మాట కనపడుతుంది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చూసినట్టే ఎస్తేరు గ్రంథం రాయబడిన ప్రత్యేకమైన మాట మనం చూడాలి. ఈ ప్రకారం ఆ ప్రతిదినము ఆ రీతిగా చెప్తూ వస్తున్నారు. ఎవరికి ఎస్తేరు నాన్న పేరు అలా పేరు ఏం లేదు, చక్కగా చెప్పాలి. ఆ ద్వారపాలకులుగా ఉన్న ఆయన పేరు మొట్టికే అక్కడ పడుతుంది, వెనకబడి పడుతుంది. ద్వారపాలకుడి మాట ద్వారపాలకుడు పేరు మొట్టికే అంటున్నాడు. అయ్యా, హామాను వస్తున్న ప్రధానమంత్రి అందరూ శాస్త్రం నమస్కారం చేస్తున్నారు, నువ్వు చేయకపోతే ఆయన ప్రధానమంత్రి అందరూ గౌరవిస్తున్నారు, నువ్వు కూడా గౌరవించు, శాస్త్రం నమస్కారం చేయమంటే ఆయన మాట ఏమో స్థిరపడున్నాను. చదువు అక్కడ ఎలా ఉంటుంది? ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో అడుగుచూ వస్తున్నప్పటికీ చూద్దామని అతడు నేను యూదులను కనుక ఆ యొక్క హామాను ప్రధానమంత్రికి నేను నమస్కారం ఆ రీతిగా చేయను. యూదులను కనుక ఆ దేశంలో నాకు ఉద్యోగం పోయినా పర్వాలా నేను ఆ రీతిగా చేయను. రాజులను శిక్షించినప్పుడు నేను ఆ రీతిగా చేయను. షడ్రకమేశ్వర అభివృద్ధిలో జీవితంలో రాజు ఏం చేసిన పనుల ఆ ప్రతి ఒక్క నేను మొక్కమంతే తీర్మానం. ఈరోజు నీ తీర్మానం ఏదైతే ఉంది కదా, అలాగా ఎప్పుడైతే ఆ యొక్క హామాను విషయంలో మొదటిగా ఎప్పుడైతే చెప్పాడో, వంగవీయు నమస్కారం చేయకుండా ఉండటం చూచి అనే మాట ఉంది. మొదటిగా ద్వారపాలకుడు, ద్వారకంగా గేట్ కీపర్ అంటారు ఇంగ్లీష్. గేట్ కీపర్ మసలు తలుపు తీయడం, తలుపు పెట్టే ఉద్యోగము ఆ మొదటికి. ప్రధానమంత్రి వస్తున్నప్పుడు అందరూ గోడకు నమస్కారం చేసి మాత్రం నిలబడుతున్నారు. నమస్కారం అంటే అంటున్నారు మొక్కటి శాస్త్రంగా నమస్కారం చేయడం. అది అందరూ చేస్తుంది. నేను చేయను, యూదుడు అండి. నేను శాస్త్రంగా నమస్తే ఏ ప్రతిమకు ఏ దేవుడికి ఆకాశం ముందు, పర్యాటకులు ఆకాశం ముందు, భూమి మీద భూమి కింద ఏ ప్రతిమకు ఏ వ్యక్తికి నేను దండం నమస్కారం చేసి దండం పెట్టాను. అలాగా నో అని చెప్పినటువంటి మొత్తికే 10వ అధ్యాయం చూడు. ఎన్నో అధ్యాయం చెప్పింది ఇప్పుడు? 3వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. 10వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట మొత్తికైన మాటలు. మొర్దెకై యొక్క క్యాస్ట్, ఆయన బ్యాక్గ్రౌండ్ యూదుడైన మొర్దెకై ఆ రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రి. చప్పట్లు ప్రభుత్వమా గేట్ కీపర్. ఆ గోడ దగ్గర ఉండి తలుపులు తెస్తున్నా, మనుషులు వస్తుంటే పోతని తలుపులు తెస్తున్నా, బ్యాంకు దగ్గర ఎలా ఉంటారు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంట? ప్రధానమంత్రి. తెలుసా, నేను యూదులను కనుక ఈ పని చేయను. నో అని చెప్పి అలవాటు ఉండాలి. అది ఉద్దరికి వస్తుందనో, లేకపోతే మంచిగా లాభం కలుగుతుందనో, దానివల్ల మనకి ఏ కష్టం లేకుండా సంపాదించుకున్నామని ఆ సంపాదన శాతం ఆశీర్వాదకరం కాదు. నో చెప్తే ఆశీర్వాదకరం. నో చెప్తే ఒక గేట్ కీపర్ పెద్ద ఉద్యోగం చేయొచ్చు. ఆ గేట్ కీపర్ ఆ యొక్క షాప్కి యజమాని కావచ్చు, కానీ దేశానికి ప్రధానం కాదు. నువ్వు యూదుడైన మొత్తికే అంటాడు. ఎందుకంటే యూదులు అక్కడికి బానిసగా వచ్చారు. యూదుడైన మొత్తికే రాజైన అహష్వేరోషు, రాజు తన కుమార్తె ఎస్తేరు భర్తే తన మామకి ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల క్షేమమును విచారిస్తూ దీనుల్లో గొప్పవాడు మన దేశంలో ఉన్న వారికి ఎక్కువ మందికి ఇష్టడుగా ఉండేను. ఇష్టడుగా ఈరోజు మన
మన ప్రధానమంత్రులు చాలామంది ఉన్నారు. అందరికి ఇష్టమైన ప్రధానమంత్రి ఎవరు? చాలామంది అన్ని పార్టీలు వచ్చారు, కానీ అందరికీ ఇష్టమైన ప్రధాని మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అందరికీ ఇష్టమే, ఏ పార్టీ వాళ్ళకైనా ఇష్టమే. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, 16 మంది ఆ ప్రధానమంత్రులు, 5 గుజరాత్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, అనేక మంది. కానీ మన్మోహన్ సింగ్ ఒక ముద్ర వేసుకున్నాడు, అందరూ ఒప్పుకుంటారు. అలాంటి మంచి పేరు కలిగిన ఒక కారణం ఏంటి తెలుసా? ఒక్కటే, దానియేలు ఒక తీర్మానం. ఈ యొక్క మొర్దెకైలు ఒక నో అని చెప్పే తీర్మానం, రూబేలు నో అని చెప్పే తీర్మానం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో ఎలాంటి తీర్మానం కలిగినా, క్రైస్తవ జీవితంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు? దేవుని బిడ్డలుగా మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏదైనా తెలుసా? మన తీర్మానం, మన స్వభావము, మన ఆలోచన ఏది ఉందో జ్ఞాపకం చేసుకో. ఒక అతనంట మంచి వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ వేసుకొని దాని యొక్క గోత్రంలో రోడ్డు పక్కన బజార్లో పోతా ఉంటే రోడ్డు ఆ ప్రహరీ ఇల్లు ఇళ్ళ మధ్య పోతుంది. ఇళ్లలో ఉన్న ఒక ఆమె ఆ బకెట్ల నీళ్ళు గబక్క రోడ్డు మీదకి వస్తుంది. ఆ రోడ్డు మీదకి వస్తుంది, ఆ నీళ్ళన్నీ చింది ఏమైపోయింది? ఆ బట్టలు కలిసిపోతాయి. అప్పుడు కోపంగా సంతోషం ఉంటారు. కోపం అది చన్నీళ్ళైనా ఆ కోపము వేడిలో ఉండిన కోపంగా ఉంటుంది. అదే అలాంటి వ్యక్తి ఆ వైట్ అండ్ వైట్ వేసుకొని అదే దాన్ని పోతున్నాడు. మరలా తడిచాడు. ఇంతకుముందు తడిచిందేమో పక్కింట్లో ఆ వ్యక్తి ఉన్న నీళ్ళు నేల మీద బాధొస్తే ఎగిరిపోయినందుకు తడిచినందువల్ల అది కనపడుతుంది. అదే అలాంటి వ్యక్తి అలాంటి వైట్ అండ్ వైట్ వేసుకొని అదే అలాంటి బాధపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ తడిచాడు. ఇప్పుడు ఏం తెచ్చండి? పక్కింటి నీళ్లు పడితే తడవలా, వర్షం పడి తడిచాడు. వర్షం పడి ఇందాక కోపం ఉంది, ఇప్పుడు అదే భక్తుడు అలాంటి వ్యక్తి అలాగే పోతున్నాడు, అలాగే పూర్తిగా తడిచాడు. ఇందాకేమో నీళ్లు జల్లి తడిచాడు, ఇప్పుడు ఆయనకి వర్షం పడితే తడిచాడు. ఇందాక కోపం ఉంది, ఇప్పుడు కోపం ఉందా ఉన్నదా? అదే బట్టలు మరి అదే బట్టలు కలిగిన మనిషి, అదే వైట్ అండ్ వైట్ వేసిన మనిషి ఒక టెంపుల్లోకి, దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ ఆ నీళ్లు దొరుకుతున్నారు. అభిషేకం అని ప్రార్థనలో ఏదైనా స్థలంలోకి వెళ్ళారు, హోలీ ప్లేస్లోకి వెళ్ళారు, అభిషేకం అని స్థలంలోకి వెళ్ళారు. నీళ్లు దొరుకుతున్నప్పుడు ఒక అతనే వద్దన్నాడు. ఒక అతను ఇంకా నా మీద పేరు అయ్యా ఒళ్ళంతా కాళ్ళు గడుపుతారు, ఉళ్ళొట్టుకుంటున్నట్టుగా ఇంకా నా మీద చల్లని ఆ నీళ్లు చల్లి తాగిపోయి అక్కడే నీళ్లు దొరుకుతున్నారు. మిషన్ ద్వారా, చెరువు ద్వారా దాని దగ్గరకు ఉల్లంతో కొడుకున్నాడు. అదే బట్టలు, అదే మనిషి ఇప్పుడు తడిచి, ఇప్పుడు తడిచిన స్థలం ఎలాంటి స్థలము? తొడుపు పడుతుంది. మొదటి దానికి కోపం వచ్చింది, రెండవ దానికి వర్షం పడితే కోపం రాలా, మూడవ దానికి కూడా వైట్ అండ్ వైట్ పట్లే ఉంది. కానీ ఇప్పుడు తనంతో తాను ఏమంటున్నాడు? నీళ్ళు చదువుతుందంటున్నాడు. దీన్ని ఏమంటారంటే యాక్టిట్యూడ్ అంటారు. యాక్టిట్యూడ్, స్వభావం, పరిస్థితి. నీ జీవితంలో ఏ కోణంలో నువ్వు చూస్తావో ఆ కోణం నీళ్లు తడిపినప్పుడు ఆ వ్యక్తి నీళ్లు పోసే కోణంలో చూసేది కాబట్టి కోపం వచ్చింది. ఇప్పుడు బట్టలు వచ్చి పైనుంచి వర్షం పడింది, ఈ కోణంలో చూస్తున్నాడు. ఆ కోణం కాకుండా ఈ కోణం చూస్తున్నావా? ఇందాక వచ్చిన కోపం ఈ కోణంలో రాకుండా ఇప్పుడు టెంపుల్లోకి, దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ దేవాలయం టెంపుల్లోకి వెళ్ళి దాంతో తాను ఆ పచ్చ నీళ్ళు, పరిశుద్ధమైన నీళ్ళు, అభిషేకించిన నీళ్ళు నా మీద అంటున్నాడు. ఇప్పుడు చదువుకున్నాడు. మధ్యన కాల్సింది నీ యాటిట్యూడ్, నీ యొక్క ఆలోచన, స్వభావం, నీ స్థితి ఏర్పడుతుంది. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. మన తాతలు మొత్తం చచ్చిపోయారు, మన తమ్ముడు కూడా వృద్ధాప్యానికి వచ్చారు. చచ్చిపోయే దశలో ఉన్నారు, కొంతమంది చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు. కానీ మన తాతల కాలంలో మన జీవితం ఏదైతే ఉంది, మన ముత్తాతల కాలంలో మన జీవితం ఏదైతే ఉంది, మన నాన్నల కాలంలో మన జీవితం ఏది, ఇప్పుడు మన జీవితం ఏంటి, మన బిడ్డల నాటి మన జీవితం ఏదైతే ఉంది, ఏమన్నా మారకుండా ఆ రీతిలో ఉన్న మనకి, నాకు నేను సాక్ష్యము, మీకు మీరే సాక్ష్యం. ఆ రీతిలో ఉండడానికి కారణం ఏంటి? నీ యాటిట్యూడ్ ఏంటి? నీ జీవితంలో దేవుణ్ణి ఏ రీతిగా వెంబడిస్తున్నా? నో అని చెప్పే సంగతున్నాయా, ఎస్ అని చెప్పే సంగతున్నాయా? దేనికైనా ఎస్ అని చెప్పేవాడు ఉన్నావా?
దేవుని మనసుని చూడవలగాలి. లోకములో ఏదైతే ఉన్నామో జ్ఞాపకం మన మీద ఒక ముద్ర పడిపోవాలి. మనం ఇప్పుడే చదువుతున్నాం, దానియేలు పేరు పడిపోయింది. ఈ ముగ్గురికి పేరు పడిపోవాలా. దానియేలు హనన్య దానియేలు రాయబడి బెల్షస్సర్ పేరు రాయబడింది. కానీ బెల్షస్సర్ పిలువబడుతున్నా దానియేలుగా జీవించాడు. నీవు నీలాగా జీవిస్తున్నావా? నీవు మరొకలాగా జీవిస్తున్నావా? నీవు నీలాగా జీవిస్తే నువ్వు దేవుని ఎగినవాడు, దేవుని ఎగినవాడుగా జీవిస్తే, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి ఆశపడుతున్నాడండి. ఒకసారి జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నావా? వాక్యం వెళ్ళిపోవడం కాదు, వాక్యం విన్నప్పుడు వారి జీవితంలో ఏదైతే అవుతుంది, వారు ఎలా నడిచారు, నేను ఎలా నడుస్తున్నాను, నేను కూడా వాళ్ళలాగా జీవించి వాళ్ళలాగా నడిచి వారి దీనిలో మన మీద రావాలని మనము కూడుకుని వారి మద్దతు వచ్చి మన ప్రార్థన చేసిన వచ్చేవారు. ఇదే దానియేలు గ్రంథంలో మరొక వాక్యము, మరొక కోణంలో అనే వాక్యాన్ని మనం చదవాలి. మనం ప్రార్థన చేస్తున్నాము. అందరికీ ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యాహ్నంలో మనం దీవించి మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, స్తోత్రములనైనా నీ కృపను బట్టి వందనాలనైనా సహాయం చేయండి. దానియేలు నో అని చెప్పాడు. నేను అపవిత్రులను కాకూడదు అని చెప్పాడు. నా జీవితంలో చనిపోయిన వరకు పవిత్రంగా జీవించాలని ఆశపడ్డాడు. ఆ దేశంలో ఒక తండ్రి ప్రభువా బానిసగా ఉన్న వ్యక్తి, ఓటు హక్కు లేదు, ఆధార్ కార్డు లేదు, నా స్థానికుడు కాదు, స్థానికేతరుడు కూడా కాదు, నేను ఒక తండ్రి ఒక బానిసనైనా ఆ బానిసైనటువంటి దానియేలు నీ కొరకు నిలబడి నో అని చెప్పి నీ కొరకు ఎలా నరికాడు, దాన్ని తన జీవితాన్ని అపవిత్రం చేసుకోకూడదని ఆలోచించినప్పుడు అదే దేశంలో ఒక ఉన్నతమైన ముగ్గురు కులాల్లో ఉన్నతమైన వాడి వచ్చి ఈ మధ్యాహ్నకాల సమయం కూడా లోకంలో జీవిస్తుండగా కానీ నీకు ఇష్టమైన నీకు నచ్చని లోక సంబంధమని ఆత్మ సంబంధమైన వ్యర్థమైనవి అనికిరాని కానీ దానివల్ల మాకు అవమానం కలిగే వాటి విషయాల్లో మేము నో అని చెప్పి నీ కొరకు తీర్మానం చేసుకునే బాధ్యత వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. సమస్తలో నిపుణులనైనా జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం చేయించుకొని ఉదయకాలము తల్లి మొదటి ఆరాధన బట్టి స్తోత్రాలు. ఈ నెల జరిగే ప్రతి కూడికను దీవించి ఇందులో సహాయం దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించుగాక. 11వ తారీఖు విశ్వాస గృహం చెంత ప్రత్యేకమైన ప్రార్థన ఉందమ్మా. అది గుర్తుపెట్టుకోండి. 11వ తారీఖు శుక్రవారం వచ్చి 11 మరి వారంలో వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభు ఆ కార్యక్రమాలు దేవుడు యూత్ మీటింగ్ ఈరోజు సాయంకాలం ఫోన్ చేసినట్టే రేపు సోమవారం మధ్యాహ్నము ముగ్గురు వివాహం ఉంది. రేపు రాత్రి క్షేమగుర్తులు, సోమవారం రాత్రికి క్షేమగుర్తులు. మరి 7వ తారీఖు రేపు కుటుంబ బర్త్డే కార్యక్రమం ఉంది. మరి 8వ తారీఖు ఉదయం విరికొండలో మా అత్తమ్మ గారు మొదటి జ్ఞాపకాలు కోసం రాష్ట్రం గారు అన్న మొదటి జ్ఞాపకాలు 8వ తారీఖు ఉదయం. అప్పుడు 8వ తారీఖు రాత్రి నేను కడప వెళ్తున్నా. 9 కడప 9 నైట్ బయలుదేరి మరి చేస్తాను. 10వ తారీఖు విరికొండలో ఒక పెళ్లి కార్యక్రమంలో అటెండ్ అవ్వాలి. నేను పెళ్లి చేయడం కాదు కానీ పెళ్లి అటెండ్ అవ్వాలి. ఆ 10 మన హైదరాబాద్ బర్త్డే కార్యక్రమం ఈ వారం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. బుధవారం ఈ మధ్య ఒక సేవకుడు కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. చిత్రమేట వస్తాడు కనుక కార్యక్రమంలో ప్రార్థన చేయడం. మన సంఘంలో 11వ తారీఖు శుక్రవారం రాత్రికి యేసువారికి ప్రార్థనలు కాబట్టి అందరూ సిద్ధపడాలని మనం పాట పాడుతున్న మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను సహాయం దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండియా. ఉదయకాల సమయంలో ప్రభువా దాని రీతిలో నోచేటాడు ఆర్థిక ప్రభావాన్ని అభివృద్ధికి ఏ రీతిలో నోచుకున్నందువల్ల వారిని ఉన్నతంగా వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తల్లి లోక సంబంధమైన కార్యాలు, నీకు అవమానం తెచ్చే కార్యాలు, పాప సంబంధమైన కార్యాలు, తుచ్చమైనటువంటి ఒక క్షణికమైనటువంటి సంతోషం, ఆనందం అనే వాటికి మేము నోచుకి నీ కొరకు బ్రతుకులకు నీకు దయచేయండి. విన్న వాక్యాన్ని విడుదల జీవితాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తూ మీరే మహిమాగంత ప్రభావం జీవించుకోమని ఈ వారంలో అనేకమైన కార్యాలన్నీ సక్సెస్ఫుల్గా జీవితం జరగడానికి నీకు దయచేయండి. నీకు సహాయం చేయమని
మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం చెల్లించుకున్న స్థిరపరిచి నడిపించుకోండి. యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం లేచినప్పుడు ప్రభుత్వ ప్రార్థన ఆశీర్వాదం దొరుకుని మరి ఆశీర్వాదకరమైన పాట పాడుకొని మనం ముందుకున్నామండి. వచ్చిన వాళ్ళందరూ కూడా కంటే మన భోజన కార్యక్రమం వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాటొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు కదా అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మనస్సును క్షమించిన ప్రకారం క్షమించు, సమస్యలకి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నామము ఆమేన్. మన పరమతండ్రైన దేవుని ప్రేమయు, మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ఉచిత కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ప్రభు సన్నిధి మనలో మనందరము కూడుకునేంత వరకును దేవుని దయాకరుణ కటాక్షాల నుంచి మనందరికీ సదాకాలము తోడై నడిపించబడును గాక. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమీశ, ఆశతో నమ్మియున్నా